ఈ మధ్యలో మా సార్ గాని, మా మేడం గాని ఏదైనా తీసుకురమ్మని చెప్తే అవసలు నాకు దొరకట్లేదు. ఎందుకలా అంటున్నానో వీడియో పూర్తిగా చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. నా పేరు ప్రేమరాజ్, నేనైతే కతార్లో ఉంటాను. సో ఈ రోజు మా మేడం అయితే జరీర్ బుక్ స్టోర్కి వెళ్ళి ఒక కాల్కులేటర్ అయితే తీసుకురమ్మని చెప్పారు. ఆవిడ ఒక ఫోటో ఇచ్చారు. సో అది వచ్చి వీళ్ళకి చూపించిన తర్వాత ఈ మోడల్ మా దగ్గర లేదు అన్నారు. ఇదేంటి కాల్కులేటర్లో ఎన్ని రకాలు ఉంటాయా అని అనుకున్నాను. సరే ఈ లోపల వేరే బ్రాంచ్లో ఏమన్నా ఉన్నాయని చూడమని చెప్తే వాళ్ళు చెక్ చేస్తుండగా నేను అక్కడ ఎక్కడన్నా కాలిక్యులేటర్స్ ఎక్కడ ఉన్నాయో చూసినప్పటికీ అక్కడ చాలా రకాల కాలిక్యులేటర్స్ అయితే ఉన్నాయి. ఇన్ని రకాల కాలిక్యులేటర్స్ పెట్టుకుని ఖచ్చితంగా ఇదే కావాలని ఎందుకు అడుగుతున్నారా అని అనిపించింది నాకైతే. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉపయోగపడుతుందంట. అంటే కొంతమంది విద్యార్థులకు ఒకలాగా, అలాగే వ్యాపారస్తులకు ఒకలాగా ఉపయోగపడే రకరకాల కాలిక్యులేటర్స్ ఉన్నాయని అయితే నేను తెలుసుకున్నాను. సరే మా మేడంని అయితే చెప్పాను, ఇది దొరకట్లేదు మేడం అని. సరే నేను ఆన్లైన్లో కొనుక్కుంటానని చెప్పారు. మొత్తానికి అక్కడి నుంచి వచ్చేసి ముందు అయితే నేను అక్కడ ఒక పెన్సిల్ బాక్స్ అయితే చూసాను అనమాట, డ్రాయింగ్ పెన్సిల్స్. అవి బాక్స్ లో 120 పీసెస్ అయితే ఉన్నాయి. అవి సుమారుగా వాటి ప్రైస్ 40,000 రూపాయలు ఇండియా మనీ. అసలు ఈ ఇండియా మనీ 40,000 రూపాయలతో పెన్సిల్ బాక్సా అనిపించింది నాకైతే. మీరు ఎప్పుడైనా ఇది చూసారా లేదా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.